అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ నెల్లూరు స్టైల్ రాగి సంగటి చికెన్ పులుసు అండి. ఈ రాగి సంగటి చాలామందికి చేసుకోవాలని ఉన్నా అది ఎలా చేయాలో పక్కా కొలతలతో తెలియదు. కొంతమందికి వాటర్గా బంకగా సరిగ్గా ఉడకకుండా అలా వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ చేసుకుందామండి. చికెన్ 1 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా 2 times వాష్ చేసి డస్ట్ లేకుండా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. దేనైనా చికెన్ అయినా మటన్ అయినా 2 times కడగాలండి. అప్పుడే నీట్గా అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇంకోసారి కడుక్కుంటున్నాను. ఈ రాగి సంగటిలోకి చికెన్ పులుసు ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. మామూలుగా మనం బిర్యానీలోకో లేకపోతే రైస్లోకో చేసుకున్నట్టు కర్రీలా చేసుకుంటే సంగటిలోకి అంత కలపదు. నేను చేసే స్టైల్లో చేస్తేనే రాగి సంగటిలోకి బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి రాగి సంగటికి ఇలా చేస్తే. వాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో గల్లుప్పు తీసుకుంటున్నాను. కేజీ చికెన్కి ఇప్పుడు నేను చూపించినంత గల్లుప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, చికెన్ ఎన్ని వెరైటీస్లో అయినా చేసుకోవచ్చండి. ఈ వెరైటీ మాత్రం రాగి సంగటికే బాగుంటుంది. రాగి సంగటికి దోశల్లో కూడా బాగుంటుందండి, అట్లుకి. ఇప్పుడు కారం తీసుకుంటున్నాను 2 spoons. ముందు నేను పోసింది ఏంటో వాటర్ అనుకుంటున్నారా? కాదండి, ఆయిల్. అది ఆయిల్ కూడా ఇప్పుడే కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ మీద ఆయిల్ హీట్ చేయడం అదేం ఉండదు, డైరెక్ట్ అన్నీ కలిపి పెట్టుకోవటమే. కేజీ చికెన్లోకి 2 spoons కారం తీసుకున్నాను. 2 టమాటాలు మెత్తగా పిసికేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకోవటం అన్నాను కదా, టమాటాలు కూడా 2 తీసుకోవాలండి. ఇంక ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అట్లాంటివి ఏమి యాడ్ చేయవసరం లేదు. 2 టమాటాలు మెత్తగా పిసుక్కోవాలి. కొంచెం గట్టిగా అక్కడ స్టార్టింగ్లో పచ్చగా ఉన్న చోట ఉంటుంది కదండి, అది తీసేసి ఆ పండుగా ఉన్న టమాటాని తీసుకోవాలి. బాగా పండు టమాటాలు అయితే అది కూడా నలిగిపోతుంది. కేజీకి 2 టమాటాలు తీసుకోవాలండి మినిమమ్, కొంచెం పులుపు రావటం కోసం. మెత్తగా పిసికేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో చక్కగా మొత్తం చికెన్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్లతో గరెట్లతో కలుపుకుంటే సరిగ్గా కలవదండి. మొత్తం చక్కగా కలిసేటట్టు చేత్తోనే కలుపుకోవాలి. అయినా నాటు స్టైల్ కదండి, నాటుగా చేత్తో కలిపితేనే బాగుంటుంది. కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వెంటనే వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాగి సంగటిలో కాబట్టి వాటర్ పోసుకుందాం ఎక్కువ. ఇప్పుడు మీరు తాగే వాటర్ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసేసుకోవచ్చండి. అంటే 1/2 లీటర్ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. కేజీ చికెన్కి అంటే 1/2 లీటర్ వాటర్ పోసుకోవచ్చు అన్నీ కలిపిన తర్వాత. ఇంకంతేనండి, లాస్ట్లో మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. కేజీ చికెన్కి 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మసాలాకు కావాల్సింది చూద్దాం. ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లోకి ధనియాలు తీసుకుంటున్నానండి. ధనియాలు 1 కప్పు, నేను కప్పుల కొలతలు అలా చేయనండి, నాకు ఇలా చేత్తో వేసుకుంటేనే ఒక అంచనా అలవాటు అయిపోయింది అట్లాగా, అందుకని అలాగే చూపిస్తున్నాను. 1 కప్పు ధనియాలు, ఒక 4-5 లవంగాలు, కొంచెం చెక్క. నేను వేసుకున్నంత వేసుకోండి, చెక్క సరిపోతుంది. వీటిని దోరగా వేయించుకుందాం.
ఏంటంటే స్పూన్ పెట్టకుండా చేత్తోనే తిప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటోనండి చిన్న చిన్న అలా అలవాటైపోయింది. ఇప్పుడు వీటిని కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. వాటర్ పోయొద్దండి, పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. నేను మిక్సీ పట్టే ప్రాసెస్ ఇదంతా ఎందుకు చూపించట్లేదంటే, మళ్ళీ రాగి సంగటి చేసేది కూడా ఉంది కదండి, వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని చూపించట్లేదు. ఇది కామన్గా అన్ని కర్రీల్లోకి పట్టుకునేదే కదా. అలా పొడి మసాలాలా పట్టుకోవాలి, వాటర్ పోయకుండా. ఇంకా రెండు వేగిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ ఒకసారి ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఉడికిపోయిందండి, వాటర్ కూడా తగ్గిన చూడండి, మనం పోసినప్పటికి ఇప్పటికి ఉడికిపోయింది. ఈ వాటర్ సరిపోతుంది రాగి సంగటిలోకి. రాగి సంగటి కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కర్రీలో వేసేస్తున్నాను. మొత్తం పౌడర్ అంతా వేసేసుకొని తిప్పుకోండి. ఆ వాటర్ అనేది చిక్కబడుతుంది. అంత మరీ గ్రేవీలో కాకుండా కొంచెం పులుసు పులుసుగా ఉంటుంది. అయిపోయిందండి, చూసారా చాలా సింపుల్గా అయిపోయింది చికెన్ పులుసు. అంతేనండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే. ఇప్పుడు రాగి సంగటి కోసం నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ కొలత పెట్టుకోండి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో చేస్తే మా ఇంట్లో అయితే ముగ్గురికి సరిపోతుంది రాగి సంగటి. ఈ గ్లాసు బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం. మర్చిపోయి మీకు ఇంకొక పాయింట్ అండి, మనం ఈ మామూలుగా కొట్లో కొంటాం కదా బియ్యము, అవి కాకుండా ఈ జీరా రైస్ అవి కాకుండా మనకి స్టోర్ ఇస్తారు చూడండి రేషను, ఆ బియ్యం అయితే తొందరగా మెత్తగా ఉడికిపోతుందండి. రాగి పిండి కలవడానికి సరిపడ బంక అందులో వస్తుంది ఆ బియ్యంలో. రాగి సంగటికి ఆ బియ్యం అయితేనే బాగుంటుంది. లేకపోతే మనం ఒక ఊర్ల సైడ్ నుంచి ఒడ్లు బియ్యము అవి మన అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉంటే బియ్యం పంపిస్తారు కదా, వాళ్ళకి కనుకైతే ఒడ్లు బియ్యం వేసుకున్నా బాగుంటుంది. ఇలా సన్నగా పట్టిన బియ్యం ఎంతసేపటికి ఉడకదండి. అది రాగి పిండి మనం వేసుకున్న తర్వాత కూడా మెత్తగా అవ్వక గింజలు గింజలుగా ఉంటుంది, మెత్తగా ఉండదు రాగి సంగటి. నేను మీకు చూపిస్తానికి అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే రేషన్ బియ్యం స్టోర్ బియ్యమే వేసుకున్నానండి. ఒక గ్లాసు వాటికైతేనే చక్కగా మెత్తగా అవుతుంది సంగటి. వాటర్ పట్టి పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని వాటర్ తీసుకోవాలో అంచనా కావాలంటే, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నారు కదా, 4 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ తీసుకోండి. నాకంటే చేసి అలవాటు అయిపోయింది, డైరెక్ట్ పట్టేశాను. 4 గ్లాసులు వాటరు. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి నేను చెయ్యి కొలత పెట్టుకున్నానండి, కొంచెం తగ్గినాయి, అందుకే మళ్ళీ కొంచెం వాటర్ పట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందాం. అన్నం ఎలా పొంగొచ్చిందాకా ఉంచాలో అలా పెట్టుకోవటమే. మామూలుగా మనం రైస్కి అయితే కుక్కర్లో కానీ, లేకపోతే మామూలుగా అన్నం వంచకుండా వేగర పెట్టడానికి కానీ ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా, కానీ దీనికి ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అన్నం ఉడికిపోయిందండి చూడండి, అలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు నేను బియ్యం కొలుచుకున్న గ్లాస్తోనే 1 గ్లాసు పిండి తీసుకుంటున్నాను. 1 గ్లాసు పిండి పైన పోసుకోవాలండి, పొయ్యగానే తిప్పేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. పైన పోసుకొని కాసేపు మూత పెట్టి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు తిప్పుకోవాలి. కొంచెం కొంచెంగా లోపలికి ఆ పిండిని అనుకుంటూ తిప్పుకోవాలి. మొత్తం ఒకసారి పెట్టకుండా కొంచెం కొంచెంగా, ఉండలు కట్టకుండా అనుకోవాలండి. ఉండలు కట్టకుండా మెత్తగా అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. అది తెడ్డండి, నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లోనే ఉంది అది. నేను దాన్ని పోగొట్టుకోకుండా వాడుకుంటూ ఉన్నాను. అంటే మామూలుగా సలివిడి పాకం పట్టుకున్నప్పుడు బియ్య పిండి కలుపుకోవడానికైనా, ఇంకేమైనా స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు, అంటే లడ్డు అవి చేసుకున్నప్పుడు అవి పాకంలో కలుపుకోవడానికైనా, అరిసెలకి వాటన్నిటికీ ఈ తెడ్డే యూజ్ చేసుకుంటాను. ఎప్పుడు తెచ్చిందో మా అమ్మమ్మ నాకైతే తెలియదు, కానీ అది ఎప్పటి నుంచో మా ఇంట్లోనే ఉంది.
నాకు తెలిసినప్పటి నుంచి అది మా ఇంట్లోనే ఉందనుకోండి, దాన్ని పోగొట్టకుండా జాగ్రత్తగా వాడుకుంటున్నాను. చూసారా అలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. చేతికి కూడా అతుక్కోదండి. మనం సరైన వాటర్ సరైన పిండి అలా పోసుకుంటే చేతికి కూడా అతుక్కోదు. అలా మెత్తగా అవుతుంది. మెత్తగా మెదిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకుంటే అదిగోండి అలా పొంగులాగా వస్తుంది. పర్ఫెక్ట్గా అయినట్టండి. అలా పొంగులాగా వస్తే లోపల ఏం వాటర్ లేకుండా చూసారా ఒక్కసారి వచ్చి ఆ గాలంతా బయటకు వదిలేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. చాలా సింపుల్ అండి, తెలిస్తే చేసుకోవటం అంతేనండి. రాగి సంగటి చికెన్ థ్యాంక్స్ ఫర్ పులుసు. వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.